వెల్కమ్ టు Q&A. సిస్టర్ సమ్ టైమ్ నాకు ఒక డౌట్ అడిగాను, దానికి ఇంకా మీరు ఆన్సర్ ఇవ్వలేదు అని అంటే ఇంతకుముందు వీడియోలో ఇచ్చాను, ఒకసారి అయితే చూడండి. సో ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే, నా పేజీకి నా FB ప్రొఫైల్కి ఇమేజెస్కి పోస్ట్కి బోనస్ అమౌంట్ వస్తుంది, కానీ వీడియోస్కి బోనస్ అమౌంట్ రావట్లేదు. థౌజండ్స్ ఆఫ్ లైక్స్ వచ్చిన వీడియోస్కి అమౌంట్ రావట్లేదు అని అంటే, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బోనస్ ప్రోగ్రామ్ మనం అక్కడి నుంచి వెళ్ళి సంపాదించుకునేది కేవలం మన పోస్టులు. అది మీరు ఫోటో పెట్టండి, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, వాటికి వచ్చే ఇంప్రెషన్స్, రీచ్, లైక్స్ వీటిని బట్టి మాత్రమే ఉంటుంది. వీడియోస్కి అనేది చాలా తక్కువగా ఉంటుందండి. థౌజండ్స్ ఆఫ్స్ వచ్చినా కూడా మేబీ రాకపోవచ్చు, ఎందుకంటే నా పేజీలో ఇప్పటివరకు నేను ఏ ఒక్క వీడియోకి కూడా నాకు బోనస్ ప్రోగ్రాంలో ఎర్నింగ్స్ కాలేదు. కానీ వేరే నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి, వాటిలో ప్రతి ఒక్క లాంగ్ వీడియోకి ఈవెన్ 1000 వ్యూస్ వచ్చినా కూడా బోనస్ ప్రోగ్రాంలో కూడా నాకు ఎర్నింగ్స్ అవుతూ ఉంటాయి. అది అకౌంట్కి కూడా డిఫరెంట్ ఉంటుంది. కానీ ఈ వీడియోకి పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ ఎర్నింగ్స్ అనేది మాత్రము అది ఫేస్బుక్ దగ్గరనే ఉందండి. ఎందుకంటే కంపల్సరీగా ఇంత ఇయర్నింగ్స్ వస్తే బోనస్లో కూడా ఇంత వస్తాయి అనేది అయితే మనకి పర్టికులర్గా మెన్షన్ చేయదు. ఎందుకంటే ఈ లాంగ్ వీడియోకి ఏదైతే ఉందో మనకి ఇన్స్ట్రీమ్ యాడ్ అనే మోటేషన్ ఉంటుంది కదా, అక్కడ కనుక దీనికి డాలర్స్ ఎక్కువగా వచ్చాయనుకోండి మనకి బోనస్ ప్రోగ్రాంలో ఇవ్వదు. సో అక్కడ చాలా తక్కువ, మన వ్యూస్ని బట్టి చూస్తే తక్కువ ఇయర్నింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే మనకి బోనస్ ప్రోగ్రాంలో కూడా ఇస్తుంది. ఇది కూడా ఒకటి చూసుకోవాలి. కాబట్టి కన్ఫామ్గా మాత్రం మనం టార్గెట్ ఏంటి, మన ఫొటోస్ అలాగే టెక్స్ట్ మెసేజ్ ఇక్కడ పోస్ట్ దగ్గర మాత్రమే చూసుకోవాలి తప్ప మనం లాంగ్ వీడియో మీద మాత్రం ఎక్కువ బోనస్ నుంచి వెళ్ళి ఆశించాల్సింది అయితే మాత్రం ఏమీ లేదు. అది వదిలేసేయండి. మన టార్గెట్ మాత్రం అక్కడే ఉంటుంది. అక్కడ మనకి తక్కువ ఇంప్రెషన్స్ రీచ్ ఉన్నా కూడా బోనస్లో కంపల్సరీగా ఎవ్రీ పోస్ట్కి కూడా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రాంలో డబ్బులు వస్తూనే ఉంటాయి. వీడియోస్ మాత్రం మనం కన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లేదు. కొన్ని అకౌంట్స్కి ఉంటాయి, కొన్ని అకౌంట్స్కి. క్వశ్చన్ ఏంటంటే, హాయ్ అక్క, పోస్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ వేరు, రీల్స్ ప్లే బోనస్ వేరా అంటే అవునండి. పోస్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనం పెట్టే ఫోటోలకి, టెక్స్ట్ మెసేజ్కి, వాటికి వచ్చే ఇంప్రెషన్స్, రీచ్ను వీటిని మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని మనకి బోనస్ ప్రోగ్రాంలో ఇయర్నింగ్స్ అవుతాయి. ఇప్పుడు రీల్స్ ప్లే బోనస్ అనేది కేవలం రీల్స్ వీడియోస్ని మాత్రమే చూసుకుంటుంది. మీకు నేను చాలా వీడియోస్లలో చెప్పాను, బోనస్ ప్రోగ్రామ్ వచ్చింది అని అంటే మనకు పోస్టులు మాత్రమే చూసుకుంటుంది. కొన్ని టైమ్స్ వీడియోస్ వస్తాయి కానీ రీల్స్ను అస్సలు క్యాచ్ చేయదు. రీల్స్ ప్లే బోనస్ అంటే అందులో కేవలం రీల్స్ వీడియోస్ని మాత్రమే చూపించి అక్కడ దాని పర్ఫార్మెన్స్ కనుక బాగుంది అంటే ఇక్కడ రీల్స్ ప్లే బోనస్లో మనకి ఎర్నింగ్స్ అనేది అవుతూ ఉంటాయి. కానీ ఈ మానిటైజేషన్ అయితే ఇప్పుడు లేదనుకుంటా మేబీ, ఎందుకంటే ఆ రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రామ్ని తీసేసే మనకి యాడ్స్ అండ్ రీల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చేసిండు. బోనస్ ప్రోగ్రామ్ అనేది కొంతమందికి మాత్రమే ఉండేది. ఈ యాడ్స్ అండ్ రీల్స్ అనేది అందరికి కూడా ఇచ్చేసిండు. అలా కాకుండా మీకు యాడ్స్ అండ్ రీల్స్ వేరే సపరేట్, ఈ రీల్స్ ప్లే బోనస్ కనుక మీకు ఉంది అంటే మాత్రం మీరు లక్కీ. సో రీల్స్ వీడియోస్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అప్లోడ్ చేస్తూ ఉండండి. మీకు బోనస్లో మనకి చాలా ఇయర్నింగ్స్ ఎక్కువ మోతాదులో అవుతాయి యాడ్స్ అండ్ రీల్స్ కంటే కూడా. కాబట్టి మీరు తక్కువ టైంలో మంచిగా సంపాదించుకోవచ్చు, దాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను, మనకి రీల్స్ ప్లే బోనస్ లేదు, దానికి బదులుగానే యాడ్స్ అండ్ రీల్స్ వచ్చింది. ఉన్న వాళ్ళు మాత్రము కంటెంట్ అప్లోడ్ చేసుకోండి, మనకి వస్తూనే ఉంటాయి మనీ సంపాదన. ఓకేనా? తర్వాత క్వశ్చన్ ఏంటంటే, స్టార్ మానిటైజేషన్ అప్పుడు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసాము, ఇప్పుడు క్రియేటర్ మానిటైజేషన్ అయింది, మళ్ళీ అప్డేట్ అడుగుతుంది. సో మళ్ళీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయాలి అంటే మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయండి అనేది మానిటైజేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి బ్లూ కలర్లో క్లిక్ చేయండి అనే విధంగా మనకి చూపిస్తుంది. అక్కడ చూపించినప్పుడు మాత్రమే అక్కడ అప్డేట్ అనేది క్లిక్ చేసి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇవ్వాలి. రెడ్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ ఏది మనం మానిటైజేషన్ మీద కానీ పేఅవుట్ మీద కానీ క్లిక్ చేసినప్పుడు కనిపిస్తేనే అప్డేట్ చేయాలి. ఏ ప్రాబ్లం లేదు, అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఇప్పుడు ఇచ్చుకోవచ్చు, లేదు మనం దీనికి కొత్తది ఇస్తామంటే కొత్తదైనా ఇచ్చుకోవచ్చు, పాతదైనా ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ కేసు మీకు కనుక నోటిఫికేషన్లో కనిపించింది అనుకోండి, అది క్లిక్ చేయొద్దు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూసిలో లేదు కానీ ఫేక్ పర్సన్స్ ఎక్కువైతున్నారు. అప్డేట్ చేసుకోండి అనేది వాళ్ళ అకౌంట్ పేరుగా క్రియేట్ చేసుకొని ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం కనుక అడిగిన డీటెయిల్స్ ఇస్తే మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ అయితే కదా మనం అనుకుంటాం కదా, అకౌంట్ హ్యాక్ అవుతుంది. సో నోటిఫికేషన్లో ఉన్నది క్లిక్ చేయకుండా మానిటైజేషన్ సెక్షన్ దగ్గర లేదంటే పేఅవుట్ దగ్గర కనుక అప్డేట్ అని ఉంటే మీరు భయపడకుండా అప్డేట్ ఇవ్వచ్చు, ఏం పడలేదు. కొన్నిసార్లు మనము కొత్తగా మానిటైజేషన్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అలా మనల్ని అడుగుతూనే ఉంటుంది. అప్పుడు కనుక మనం ఆటోమేటిక్గా ఇంతకు ముందుకే ఇచ్చినాయి అనుకోండి, మనీ ఇయర్నింగ్స్ అనేది కూడా డౌట్ఫుల్గా ఎక్కడికెక్కడికి పోకుండా
ప్రతి ఒక్క మానిటేషన్ టూల్లో ఉన్నాయని కూడా కౌంట్ చేసుకొని ఈజీగా 100 అయిపోయినాయి అన్ని కలిపానంటే మనకి పే అవుట్ రిలీజ్ అవుతుంది. ఓకే కదండి. నోటిఫికేషన్ని మాత్రం స్కిప్ చేయండి. సో దాని తర్వాత ఇది ఫేస్బుక్ మానిటైజేషన్ చేయడానికి మా వీడియోస్ అయితే మాత్రం చాలా ఉపయోగపడుతున్నాయి అంట. థ్యాంక్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కనుక ప్రతి వీడియోని అబ్జర్వ్ చేస్తే ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. దీనితో మీరు టైము 1 గంట సేపు కూడా వేస్ట్ చేయకుండా మనం మనీ ఎట్లా సంపాదించుకోవాలి ఉన్న 1 అవర్లో అనే ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కూడా మన దాంట్లో ఉంటాయి. ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాల్వ్ చేసుకునేవి ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంత ముందుకు మనం అప్లోడ్ చేసిన వీడియోస్ని మీకు ఖాళీగా అనిపించినప్పుడు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు చెక్ చేయండి. ఈజీగా మీకు కూడా క్లారిఫై అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హలో సిస్టర్, నాకు ఫేస్బుక్ పేజీ 12K ఫాలోవర్స్ ఉన్నారు. పేజీ మానిటైజేషన్ కూడా అయింది. యాడ్స్ అండ్ రీల్స్లో $100 కూడా కంప్లీట్ అయిపోయినాయి. కానీ 4 నెలలు అవుతుంది, అయినా కూడా పేమెంట్ రిలీజ్ అవ్వలేదు. అయితే వీళ్ళకి ఫేస్బుక్ మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అనే ప్రాబ్లం వచ్చిందంట. మరి ఈ ప్రాబ్లం పోతే మనీ వస్తాయా? అసలు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదంటే, ఫస్ట్ క్వశ్చన్, మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా పే అవుట్ రిలీజ్ అవుతుంది. మరి ఈ మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అంటే 100%గా సాల్వ్ చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపులే నా ఫేస్బుక్ పేజ్. నా ఫేస్బుక్ పేజ్ కూడా రిస్ట్రిక్టెడ్ అయిపోయింది. దాన్ని సాల్వ్ చేసుకున్నాను. నాకు మనీ కూడా వచ్చేస్తూనే ఉన్నాయి. ఎంతోమంది అకౌంట్స్ నేను లాగిన్ అయ్యాను, ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేశాను. కన్ఫామ్గా సాల్వ్ అవుతుంది. కాకపోతే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది సో మీ కంటెంట్ని బట్టి ఉంటుంది. సో మీ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఉంటుంది. ఇంతకు ముందుకున్న మీరు ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ వీడియోస్ కనుక చూసారంటే ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ అర్థం కాకపోతే కాంటాక్ట్ అవ్వండి. పేడ్ వర్క్తోని దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చెప్పడమా చేయడమా అనేది లాగిన్ అయిన తర్వాత నేను మాత్రం చెప్పగలుగుతాను. పేడ్ వర్క్ మాత్రమే ఉంటుంది. వీడియో చూస్తే మాత్రం మీకు ఫ్రీగా ఈజీగా నెక్స్ట్ టైం పొరపాటు వేయకుండా మెయింటైన్ చేసుకోవడం అనేది కూడా తెలుస్తుంది. అది మీ ఇష్టం. తర్వాత క్వశ్చన్, అక్క నా ఫేస్బుక్ ప్రొఫైల్ మీద 8 పేజెస్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, ఒక ప్రొఫైల్తోని మనం ఎన్ని పేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఒక పేజీకి ఇంకొక పేజీ అనేది సంబంధం ఉండదు. అంటే ఒక దాంట్లో మానిటైజేషన్ అయింది అనుకోండి, ఇంకో దాంట్లో కావాలని లేదు. ఒక పేజీలో మనకి ఏదైనా మానిటైజేషన్కి సంబంధించిన ప్రాబ్లం ఉందనుకోండి, అది ఇంకొక పేజీకి సంబంధం లేకుండా పేజీ అనేది డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ప్రొఫైల్తోని మనము ఎన్ని పేజెస్ అయినా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనము చాలా పేజెస్ క్రియేట్ చేసుకున్నాము అన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే ప్రొఫైల్ దగ్గర ఉండాలి. సో ప్రొఫైల్ని చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. ప్రొఫైల్ కనుక ఏదైనా ప్రాబ్లం అయి డిసబుల్ అవ్వడం, డిలీట్ అవ్వడం కనుక అయింది అనుకోండి, పేజెస్ మొత్తం కూడా పోతాయి. అంటే సపరేట్గా మనం ఫేస్బుక్ పేజ్ని లాగిన్ అవ్వడానికి ఉండదు. మీకు ఇన్ కేస్ ఫేస్బుక్ ప్రొఫైల్ కనుక లాక్ పడింది అనుకోండి, మా బ్రౌజర్లో మేము పేజీ ఆల్రెడీ మేము ఆ డెస్క్టాప్ సైట్లో ఆన్ చేసుకున్నాము, దాన్ని మేము బుక్ మార్క్ కూడా చేసి పెట్టుకున్నాం అంటే దాని మీద క్లిక్ చేసుకుంటున్నారు అనుకోండి, సంథింగ్ మీరు రాంగ్ అని కానీ లేదంటే ఎర్రర్ అని కానీ చూపిస్తారు. అంతేగాని మీకు పేజీ చూపించదు. అంటే ప్రొఫైల్ లాక్ పడినా, డిసేబుల్ అయినా, డిలీట్ అయినా దానితో క్రియేట్ చేసిన పేజెస్ అన్నీ కూడా కనబడకుండా పోతాయి. కాబట్టి ప్రొఫైల్ నీట్గా ఉంచుకొని మీరు ఎన్ని పేజెస్ క్రియేట్ చేసుకున్నా ఏ పేజీకి ప్రాబ్లం అనేది దానికి సపరేట్గా ఉంటుంది. ఒక పేజీకి ప్రాబ్లం వస్తే ఇంకో పేజీ కూడా పోతుంది అనే టెన్షన్ లేకుండా నీట్గా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ప్రొఫైల్ క్లియర్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ఒక్కసారి పోస్ట్ చేసిన వీడియో మళ్ళీ చాలాసార్లు పోస్ట్ అవుతుంది దేనివల్ల? సో ఇది చాలా మందికి మాత్రం రాదండి. ఎవరికో ఒకరికి మాత్రమే ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం రావడానికి కూడా రీజన్ ఏంటి అంటే గ్లిచ్ ప్రాబ్లం మాత్రమే అయి ఉంటుంది. కాదు మాకు ఒక్క పోస్ట్ అలా కాదు, ఎవ్రీ పోస్ట్ మాకు అలానే అవుతుంది అని అంటే మాత్రం అది బల్క్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం. మనం సపరేట్గా దాన్ని ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామని మనకు కనిపించదు. సో మనం బ్రౌజర్లో కనుక మనం మన అకౌంట్ని కనుక లాగిన్ అయి ఉన్నాం అనుకోండి, సమ్ టైమ్స్ మనకు తెలియకుండానే మనం ఫాస్ట్గా చేసే ఆప్షన్లో ఆ బల్క్ ఆప్షన్ని మనం క్లిక్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఈ బల్క్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఒక్కసారి మనం 4-5 వీడియోలను పోస్ట్ చేయడానికి అది అవకాశాన్ని ఇస్తుంది అన్నమాట. అక్కడ కనుక అది సెలెక్ట్ అయిపోయింది అనుకోండి, మనం ఒకటే వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అదే 4-5 సార్లు పోస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరేం చేయండి, ఫస్ట్ ఒకసారి మీ ఫేస్బుక్ యాప్ని, అంటే ఒక పోస్ట్కి మాత్రమే వస్తుంది, అక్కడ బ్రౌజర్ కూడా క్లియర్గానే ఉంది అంటే యాప్ని బ్రౌజర్ని కూడా రెండింటిని కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసేసి ఇన్స్టాల్ చేయండి. అప్డేట్ ఏదైనా ఉంటే కూడా చూసుకోండి. అలా మీరు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయడం వల్ల సెట్టింగ్స్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి ఫ్రెష్గా మీరు బ్రౌజర్లో అకౌంట్ లాగిన్ అవుతారు. అప్పుడు మనం ఓకే చేసుకోవడానికి ప్రతి ఆప్షన్ని నీట్గా
అంటే స్లోగా మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ బల్క్ అనేది మనకి సెలెక్ట్ అయి ఉండదు. సో దీనివల్ల మనకు ఈ డబల్గా అప్లోడ్ అయ్యే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. దాన్ని కనుక నిజంగా పట్టించుకోలేదనుకోండి, ఒక పోస్ట్ మళ్ళీ మళ్ళీ రావడం వల్ల మనకి మానిటైజేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చాలా కూడా ఫేస్ చేయాల్సి వస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.